నా వీక్షకులు ఒక కామెంట్ పెట్టారండి. ఎంతో మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వీడియో రిప్లై చేస్తున్నానండి. చైతన్య రెడ్డి గారు అడుగుతున్నారండి. డాక్టర్ ఐఎమ్ ఏ డిజైనర్. ఐ హావ్ ఎ ప్యాచీ బియర్డ్. ఐ హావ్ అరౌండ్ 70% ఆఫ్ బియర్డ్ బట్ సమ్ ఏరియాస్ ఇట్ ఈస్ ఎంప్టీ. అంటే గడ్డంలో తనకి ప్రాబ్లం గా ఉంటుందట. అలానే ఐ రీసెర్చ్ మై సీక్రెట్ హెయిర్ ఓన్లీ మ్యాచెస్ విత్ మై బియర్డ్ బట్ మై బాడీ హెయిర్ డజంట్ మ్యాచ్. ఐ డోంట్ వాంట్ మై హెడ్ హెయిర్ టు బి రిమూవ్డ్ ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్. ఇస్ దిస్ పాసిబుల్ టు ఇంప్లాంట్ అదర్ హెయిర్స్ ఆన్ ది బియర్డ్? ఐఎమ్ నాట్ షై నార్ గిల్టీ. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అని అంటున్నారు చైతన్య రెడ్డి గారు. బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా ఫేమస్ గా అవుతుందండి. ఎందుకు ఈ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మగవాళ్ళలో చాలా మందికి బియర్డ్ ఏరియాలో వెంట్రుకలు అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ భాగంలో చూస్తే ఇక్కడ బాగా వస్తుందండి. మూతి దగ్గర, పెదవుల దగ్గర, గడ్డం దగ్గర, అలానే ఈ ఏరియాలో కూడా బాగా వస్తుందండి. ఇలా ఉన్న వాళ్ళకి ఈ ఏరియాలో భాగంలో కొంతమందికి మిస్సింగ్ ఉంటుంది, లేదా కొంతమందికి ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అలా పల్చగా ఉంటుందన్నమాట. ప్యాచీ బియర్డ్ గా ఉంటుందన్నమాట. ఇలాంటి ప్యాచీ బియర్డ్ ఉన్న కండిషన్స్ కి మినాక్సిడిల్ అనేది వాడొచ్చని చాలా మంది సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు. మినాక్సిడిల్ అనేది బియర్డ్ హెయిర్స్ కి కొద్దిగా అంతగా పనిచేస్తుంది కానీ విపరీతంగా పనిచేసి వెంట్రుకలు లేని చోట్ల తీసుకురావటం అనేది మినాక్సిడిల్ చేయదండి. మినాక్సిడిల్ పని చేయాలనంటే దానికి ఆ పాత్వే అనేది కరెక్ట్ గా ఉండాలి. అంటే ఏదైనా పని చేయాలనంటే మందుకి ఆ పర్టికులర్ పాత్వే అంటే జరుగుతున్న కణాల్లో డిఫరెన్సెస్ ని దాన్ని రెగ్యులేట్ చేయటానికని మందులు పనిచేస్తాయి అనమాట. జన్యుపరంగా ఎప్పుడైతే మీకు ప్యాచీ బియర్డ్ ఉంటుందో, అంటే మీకు ఈ ఏరియాస్ లో మీకు రాకుండా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి మినాక్సిడిల్ అనేది అంత ఈజీగా పని చేయదండి. మినాక్సిడిల్ అని పని చేయాలనంటే మనకి వాసో డైలటేషన్ తోటి ఇంపాక్ట్ అయి ఉండాలి. మినాక్సిడిల్ ఎలా పనిచేస్తుంది? బియర్డ్ హెయిర్ దగ్గర ఉన్న రక్తనాళాలని స్ట్రాంగ్ గా వెడల్పుగా చేస్తుంది. మామూలుగా ఏం జరుగుతుంది? మినాక్సిడిల్ పెట్టక ముందు అసలుకి పల్చగా ఎందుకు అవుతాయి వెంట్రుకలు అని అంటే, అక్కడ వాస్క్యులేచర్ అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే రూట్స్ కి సప్లై చేస్తాయో అక్కడ ఆ బ్లడ్ వెజల్స్ అనేవి పల్చగా అవుతూ ఉంటాయి. అందుకోసమని మినాక్సిడిల్ వేసినప్పుడు రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే పల్చగా కావద్దు, లావుగా ఉండాలని అని బ్లడ్ వెజల్స్ ని లావుగా చేస్తుంది అనమాట, వెడల్పుగా చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ వెంట్రుకల దగ్గర అనేది బాగా గట్టిగా తయారవుతూ ఉంటుంది. సో కుదుళ్ళ దగ్గర స్ట్రెంత్ కోసమని మినాక్సిడిల్ పని చేస్తుంది. ఇక్కడ మీకు ఒకవేళ ప్యాచీ బియర్డ్ ఉందనంటే, అక్కడ వెంట్రుకలే లేవు అని అంటే, దాన్ని ఏ విధంగా మినాక్సిడిల్ హెల్ప్ చేస్తుంది? అక్కడ వాస్కులేచర్ పని చేయనప్పుడు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? హెల్ప్ చేయదు కదండి. అలానే సో మినాక్సిడిల్ అనేది ప్రయత్నం చేయొచ్చు, కానీ ఒక స్టేజ్ వరకు చేసి దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు బియర్డ్ హెయిర్స్ కి ఎలాంటి హెయిర్స్ వాడొచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. హెయిర్స్ మనం మెయిన్లీ బ్యాక్ ఆఫ్ ది స్కాల్ప్ నుంచి కానివ్వండి, యాక్సిలరీ కానీ ప్యూబిక్ ఏరియాస్ నుంచి కానీ తీసుకొని పెట్టొచ్చు అనమాట. ఈ యాక్సిలరీ ప్యూబిక్ హెయిర్స్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెంట్రుకలు అనేటివి మెల్లమెల్లగా పెరగటం మొదలు పెడతాయి. ఇవి ఒక 6 నెలలు సంవత్సరం లోపల మంచిగా గ్రోత్ అనేది వస్తుంటుందండి. అయితే ఈ విధంగా మనం ట్రాన్స్ప్లాంట్స్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? అసలుకి పెయిన్లెస్ గా ఉంటుందా, పెయిన్ఫుల్ గా ఉంటుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పెయిన్లెస్ అనేది ఏది ఉండదండి. మనకి సింపుల్ గా చాలా మినిమల్ పెయిన్ తోటి ఉంటుంది. అంటే అనస్థీసియా ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ లోకల్ వరకు అనస్థీసియా ఇస్తాం. ఆ లోకల్ వరకు అనస్థీసియా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అంతా మొద్దుబారిపోతుంది. సో అక్కడ మొద్దుబారిపోయిన దాంతో మనకు ఆ ఏరియా నుంచి తీసుకొని మనం ఇంప్లాంట్ చేస్తాం. సో మనము ఇలా ఈ విధంగా మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి మనం మంచిగా ఇక్కడ ముద్దుబారు చేసుకొని పెయిన్ గా లేకుండానే ఒక్కొక్క వెంట్రుకల్ అనేది మనం సపరేట్ గా తీసి ఇక్కడ మనకి ఈ భాగంలో కూడా అనస్థీసియా ఇచ్చి అక్కడ కూడా ఇంప్లాంటేషన్ అనేది చేస్తాం అనమాట. అలా చేయడంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. సో మనకి వెంట్రుకలు రావాలి ప్యాచీ బియర్డ్ ఉన్నప్పుడు అని అంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్యాచీ బియర్డ్ కి ఇంకో కారణం కూడా ఉంటుందండి. అలోపీసియా ఏరియాటా అని అంటారనమాట. అలోపీసియా ఏరియాటా అని అంటే అది పెయిన్ కొరుకుడు లాగా. ఆ పెయిన్ కొరుకుడికి మనకి ఏంటనంటే ఖచ్చితంగా మనం ఆ పెయిన్ కొరుకుడికి ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఆ తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలోపీసియా ఏరియాటా అనేది వేరే కండిషన్ అండి. అదే ప్యాచీ బియర్డ్ లేక స్పార్స్ బియర్డ్ లేకపోతే స్కాంటీ బియర్డ్ ఉంటే గనక దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ మార్గం అన్నమాట. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సేఫ్ గా ఉంటుందని అంటే చాలా సేఫ్ గా ఉంటుందండి. ఒక 2000 నుంచి 3000 గ్రాఫ్ట్స్ వరకు ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. న్యాచురల్ గా గ్రోత్ ఉంటుందండి. దాని పొడుగు చేసుకొని మనం మంచిగా ట్రీట్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. బియర్డ్ డైస్ పెట్టొచ్చు, తర్వాత షాంపూస్ చేయొచ్చు, తర్వాత బియర్డ్ కి మంచి ఆయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మందికి అబ్బాయిలకి బాగా గడ్డం పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటుందండి. వాళ్ళకి ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్ చేయడం తోటి మంచి బియర్డ్ లైన్ అనేది కూడా పాసిబుల్ ఉంటుందండి. ఇదానే బియర్డ్ లైన్ మేనేజ్మెంటే ప్యాచీ బియర్డ్ కోసం
కోసమని ట్రాన్స్ప్లాంటేషనే కాకుండా చాలా మందికి ప్యాచీ బియర్డ్ కాకుండా హెవీ బియర్డ్ ఉంటుందండి. వాళ్ళకి ఈ భాగంలో వాళ్ళకి ఎక్కువగా కూడా వస్తూ ఉంటది. వాళ్ళకి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చేస్తూ ఉంటాం. బియర్డ్ షేపింగ్, బియర్డ్ ట్రిమ్మింగ్, బియర్డ్ మంచిగా పెంచటం అనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ అండి. వాళ్ళకి అబ్బాయిలకి ఎస్పెషల్లీ చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు ఒకవేళ ప్యాచీ బియర్డ్స్ ఉంటే గనక. అలాంటి వాళ్ళకి బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా మంచి మార్గం. సో ఇదండి విషయం. బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సేఫ్ గా, పెయిన్లెస్ గా చేస్తూ ఉంటాం. సో మీకు ఎటువంటి అయినా సందేహాలున్నా, ఎటువంటి అయినా అనుమానాలున్నా, అపోహలున్నా ఏదైనా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే ఇలా నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటానండి. అలానే మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే మంచిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. నా 2 లక్షల సబ్స్క్రైబర్లకి అందరికీ నమస్తేనండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నమస్తే.